మామ, భార్యాభర్తలు ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని బ్రతకాలి. అప్పుడే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఒక ఉదాహరణ చెప్తా. దేవుళ్ళు కూడా పేరుకు ముందు వాళ్ళ భార్య పేరు పెట్టుకున్నారు కదా. సీతారాముడు అంటాం, రాధాకృష్ణ అంటాం, లక్ష్మీనారాయణ అంటాం, పార్వతి పరమేశ్వరుడు అంటాం. అంటే అర్థం చేసుకోండి, దేవుళ్ళు కూడా వాళ్ళ భార్యలకి రెస్పెక్ట్ ఇచ్చిర్రు, వాళ్ళ భార్యలు కూడా భర్తకి రెస్పెక్ట్ ఇచ్చిండ్రు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ప్రేమ కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా ప్రేమ వచ్చేస్తుంది. భార్యాభర్తలు ఒక రెస్పెక్ట్తో మాట్లాడితే ఆటోమేటిక్గా ఒకలాంటి ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఎప్పుడైతే నువ్వు చులకనగా మాట్లాడతావో, బాధ పెట్టే మాట్లాడతావో, హేళనగా మాట్లాడతావో, ఆటోమేటిక్గా ప్రేమ తగ్గిపోతుంది. లైఫ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఒకరికి ఒకరు ఉంటారు కాబట్టి చాలా ప్రేమ కలిగి ఉండాలి. ఒకరికి ఒకరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ బంధం చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకో మామ.